మంగళవారం అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో భారత రూపాయి సత్తా చాటింది. గత శుక్రవారం డాలర్తో పోలిస్తే 92 స్థాయికి పడిపోయి ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకిన రూపాయి మంగళవారం నాటికి ఒక్కసారిగా 19 పైసలు పుంజుకుని 91.71 వద్ద ముగిసింది. ఈ బలానికి ప్రధాన కారణం భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం. 27 దేశాల కూటమితో కుదిరిన ఈ ఒప్పందం భారత ఎగుమతులకు సుంకం లేని భారీ మార్కెట్ను తెరచింది. ఈ డీల్ను నిపుణులు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణిస్తున్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో 6 ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ 0.12% తగ్గింది. గత ఏడాదిలో డాలర్ ఏకంగా 10% పతనం కావడం భారత్కు రూపాయికి పెద్దగా కలిసి వచ్చింది. ఇంకో శుభవార్త ఏమిటంటే భారత్ విదేశీ మారక నిల్వలు 14.16 బిలియన్ డాలర్లు పెరిగి రికార్డ్ స్థాయి 701.36 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది దేశ ఆర్థిక బలానికి నిదర్శనం. మార్కెట్లు ఎలా స్పందించాయి? 3 రోజుల సెలవుల తర్వాత తెరుచుకున్న స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు పెరిగి 81,857 వద్ద, నిఫ్టీ 126 పాయింట్ల లాభంతో 25,175 వద్ద ముగిసింది. భారత్, EU ఒప్పందం ప్రభావంతో రాబోయే రోజుల్లో మార్కెట్లు మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఒత్తిడి ఎక్కడా? భారత్, EU డీల్ తర్వాత అమెరికాపై ఒత్తిడి పెరిగింది. యూరప్ భారత ఉత్పత్తులకు పెద్ద మార్కెట్గా మారడంతో అమెరికా కూడా భారత్తో త్వరగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చిలో కెనడాతో కీలక చర్చలు కూడా జరగనున్నాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వం భారత్కు మరింత దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అడ్డంకులు కూడా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు $65.84 చేరడం రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది. అలాగే విదేశీ పెట్టుబడిదారులు జనవరిలో ఇప్పటివరకు రూపాయలు 36,811 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య కూడా భారత్ తన ఆర్థిక పట్టును నిరూపిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో రూపాయి విలువ 91.30 స్థాయికి చేరే అవకాశం ఉంది. స్పష్టమైన సందేశం ఒక్కటే: భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. డాలర్ ఆధిపత్యానికి చెక్ పడుతోంది.